రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు అలా ఒక్కసారి అటువైపు చూసి ఆగిపోయి మరీ చూస్తున్నారంటే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మన తెలుగు సినిమా షూటింగ్ సంబంధించిన పబ్లిక్ అక్కడ రచ్చ జాతరలాగా ఉంది. సో అవుట్డోర్కి వెళ్ళి అవుట్డోర్లో షూట్ చేస్తున్నప్పుడు రోడ్డు పైన చేజింగ్ సంబంధించిన వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో అండి ఇది. సో అది మీకు అప్డేట్ చేసే విధంగా కోసం మీకు ఈ వీడియో చూపెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంట్లో మీద చేజింగ్ సీన్లు కాబట్టి ఎవరున్నారు ఏంటిని పబ్లిక్ అంతా ఆతృతతో వెంటబడి మరి వెహికల్స్ వెంటబడి మరీ చూసి ఆనందిస్తున్నారు. సిటీలో అయితే ఎంతగా ఉండదండి, కొంచెం రూరల్ సైడ్ వస్తే ఊర్ల వైపు వచ్చి ఉన్నప్పుడు ఇక్కడ పబ్లిక్ చూడాలనే ఆశ్చర్యం ఉత్కతో వస్తారండి. ఒక్కొక్కరు 4 గంటలకు 5 గంటలకి వచ్చేసి మాకు ఫోటోలు కావాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. సో అంత ఇదిగా ఉంటుంది అవుట్డోర్లో. చూసారు కదండి, వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయాయి అవుట్డోర్కి, చేజింగ్ షాట్కి. మంచి సమ్మర్ వెళ్తారు టైం కాబట్టి ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. అందులో రామగుండం ఏరియా అంటేనే టెంపరేచర్ ఎక్కువ. సో వెళ్ళక అవుట్డోర్కి వెళ్ళినందుకు రామగుండంలో వేడికి బాగా మా సినిమా షూటింగ్ సభ్యులందరూ వర్కర్స్ అందరూ బాగా సఫర్ అయిపోయారు. మొత్తానికి ఎలాగైతేనేమి అండి, సో రేపు నుంచి కష్ట నష్టాలు కూర్చుకొని మొత్తానికి 5 రోజులు షూటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి హైదరాబాద్కి వచ్చామండి. ఓకే, దానికి సంబంధించిన వీడియో చూపించే ప్రయత్నం మీకు చేశాను ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఇప్పుడు ఏంటంటే చేజింగ్కి వెళ్తున్న వెహికల్స్, చేజింగ్ షాట్ తీయడానికి వెళ్తున్న వెహికల్స్ అండి. సో ఇవి వెళ్ళి రోడ్ల మీద చేజింగ్ సీన్లు చేసుకొని తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారు. సో అది చూపించే ప్రయత్నం అండి మీకు. ఇక్కడ సాయంకాలం టైం కాబట్టి తొందరగా వెళ్తురు తగ్గుతుండడంతో హడావుడిగా అందరూ షూట్ చేసుకొని రావడానికి వెళ్ళిపోతున్నారు. చూసారుగా. ఇక మన వైపు ఉన్నవాళ్ళు అంటే నైట్ అక్కడ ఉన్నవాళ్ళు షూటింగ్ లొకేషన్ దగ్గర నైట్ ఇలా ఉందండి వెళ్తుర్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు సెలవు. వీడియో చూసి బాగుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సెండ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్.